ఆర్ నారాయణమూర్తి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారని మీడియా అంతా కూడా సంచలనం అవుతుంది. మీ అభిప్రాయం ఏంటి సార్ దాని మీద? ఆయన ఈ మధ్య కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నాడు ఆర్ నారాయణమూర్తి గారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాల్లో ఒక మీటింగ్లో పెద్దవాళ్ళు తెలుగు గురించి చాలా అద్భుతంగా మాట్లాడి తెలుగు ప్రతి ఇంట్లో ఉండాలి, తెలుగుని మనము అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే వాళ్ళు ప్రేమించినట్టుగా వాళ్ళ భాషలను మన తెలుగుని మనం ప్రేమించలేదు, ఖచ్చితంగా తెలుగు అద్భుతంగా ప్రతి ఒక్క ఇంట్లో మాట్లాడేలా చేయాలి, తెలుగుని మనం ఇంకా పటిష్టంగా ప్రతి పిల్లవాడు నేర్చుకునే విధంగా చేయాలి, తెలుగుని అద్భుతంగా మన పైకి తీసుకురావాలని ఏదో పెద్దవాళ్ళు తోచినట్టు తెలుగుని చక్కగా మన భాషని గొప్పగా చెప్పుకోవాలన్న ఆలోచనతో ఆ మీటింగ్లో అందరూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈయన మైక్ తీసుకుని ఆర్ నారాయణమూర్తి గారు తెలుగు గురించి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి, ఇంగ్లీష్ లేకుండా ఎలా చేస్తారు మీరు, ఇంగ్లీష్ లేకుండా మేము చదువుకున్న రోజులు ఇంగ్లీష్ లేదని చెప్పి మాకు ఉద్యోగాలు రాలేదు అది ఇదనండి. ఈయనకు తెలియని విషయం ఏంటంటే తెలుగుని ప్రమోట్ చేయాలి, తెలుగుని కంపల్సరీ అందరూ నేర్చుకోవాలి. ఈ మధ్య పిల్లలు సరిగా తెలుగు రావట్లేదు, తెలుగుని గౌరవించట్లేదు, గుర్తించట్లేదు అనే భావంతో పెద్దవాళ్ళు చెప్తే తెలుగు గురించి మాట్లాడితే ఇంగ్లీష్ కూడా ఇప్పుడు ఇంగ్లీష్ వద్దని వాళ్ళు అలా ఎలాగా స్టడీలో పూర్తిగా ఇంగ్లీషే ఉంటుంది, తెలుగుని బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ మాట్లాడే విధంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ నేర్చుకునే విధంగా ఉండాలని పెద్దవాళ్ళు చెప్తే ఈయన ఏం చేశాడు, వాళ్ళని ఏదో తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు ఏదో ఇంగ్లీష్ వద్దన్నట్లుగా మాట్లాడాడు. అక్కడ పెద్దవాళ్ళు హట్టారు నిజంగా వాస్తవంగా. ఈయనకి ఈయన మాటలు ఎవడంటాడు వాస్తవంగా? ఆర్ నారాయణమూర్తి గారి మాటలు ఇప్పుడు వినేవాడు ఎవడన్నా ఉన్నాడా? కానీ అలాంటి పెద్దవాళ్ళు తెలుగు గురించి అద్భుతంగా మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ వద్దన్నట్టు కాదు. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, రాజుగారి భార్య పెద్ద భార్య చాలా మంచిదండి అంటే చిన్న భార్య చెడ్డదనా అని అన్నట్టుగా ఇతను అలాగా ఇప్పుడు జరిగింది ఏంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో? ఇప్పుడు ఏదోటి ఎవరైతే జరుగుతున్నటువంటి మీటింగ్లో పాజిటివ్గా మాట్లాడతాడో దానికి నెగిటివ్గా ఈయన మాట్లాడి ఈయన ఏదో ముందుగా ఈయనకి అన్నీ తెలిసినట్టుగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఉంటాడు ఆర్ నారాయణమూర్తి గారు. ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడుతూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా ఆపేంత దమ్ము ధైర్యం ఎవరు చేయరు, అది ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగిందని అంటున్నారు. మరి ఆయన మాటల్లో కొంతమంది ఏమో ఆయన ఆర్ నారాయణమూర్తి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడారు, కొంతమంది పవన్ కళ్యాణ్కి పాజిటివ్గా మాట్లాడారని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడి ఆ సమస్యను గెలవలేరండి. ఎవరైనా పాజిటివ్గా మాట్లాడాల్సిందే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నీ గుర్తించే ఏ సమస్యనైనా పరిష్కారం చేయగలుగుతాడు. ఇప్పుడు ముందుగా పవన్ కళ్యాణ్ని బెదిరించి ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలని థియేటర్ యాజమాన్యాలు ముందుగా ప్రకటించే జూన్ 1 నుంచి థియేటర్లు మూసేయడానికి సన్నద్ధమవుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి తెలిసే విధంగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని వినే విధంగా చేశారు. వీళ్ళు అంటే భయపెట్టాలను ఓ రకంగా ఇండైరెక్ట్గా ప్రయత్నం చేశారు. ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎదిరించే దమ్ము లేదని బాగానే ఉంది, కానీ ఇక్కడ ఎగ్జిబ్యూటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి మధ్య డిస్కషన్ ఏదో అది పవన్ కళ్యాణే దగ్గరుండి సాల్వ్ చేయాలి, ఆయనే తీసుకోవాలి ఆ చొరవ అని అన్నారు. అది ఖచ్చితంగా సాధ్యమైపోయినని అంటారా? అంటే ఈయన చెప్తే కానీ పవన్ కళ్యాణ్ గారు తెలీదా? ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి అనేవాడు చెప్పాలా? ఈ మైక్ దొరికిందని కానీ మాట్లాడటమే తప్ప పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పారు. ప్రజెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఏవో గెలిచిన కానీ చెప్పుకుంటూ వస్తున్నారు, సినిమా ఇండస్ట్రీ బలంగా ఉండాలి, మనకు ప్రోత్సాహాలు ఉండాలి, కాబట్టి మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మన సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. వీళ్ళు ఎవరో కదలకపోతే ఎవడేం చేస్తాడు? ఈ రకంగా బెదిరిస్తే పవన్ కళ్యాణ్ గారిని ఈ సమస్య పరిష్కారం అయిపోతుందేమో అనుకున్నారు. పరిష్కారం అయిందిగా, మరి ఇంకెందుకు దాని గురించి బాధపడ్డారు? అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీని చంపేవద్దు, థియేటర్లు చంపేవద్దు, సింగిల్ స్క్రీన్లు అనేవి బతికే ఉండాలి, ఇప్పుడు ఓటీటీలు అనేవి ఎక్కువైపోతున్నాయి, సింగిల్ స్క్రీన్లు తగ్గిపోతున్నాయి అని చెప్పి ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మరి ఆయన మాట్లాడిన మాటల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి, అది పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా మాట్లాడారంటారా? కొన్ని పాజిటివ్గా మాట్లాడుతున్నాడు, కొంత నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. అంటే పవన్ కళ్యాణ్కి ఏం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, పరిష్కారం చేయవలసింది నువ్వే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మరి ఏమీ తెలియనోడు పరిష్కారం ఎలా చేస్తాడు? అన్నీ తెలిసినోడైతే పరిష్కారం చేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమా విషయంలో ఖచ్చితంగా సినిమా విషయంలో మంచి చేస్తారని మేము నమ్ముతాం.